హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆట గమ్మత్తుగా, డిఫరెంట్‌గా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మామూలుగా లేరు. ఆరుగురు కూడా ఓ రేంజ్‌లో ఉన్నారు. సో, వాళ్ళు రాగానే అందరికి పరిచయాలు అయిపోయినాయి. పరిచయాలు అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది బిగ్ బాస్. అయితే ఈ టాస్క్‌లో ఎవరు నామినేట్ అవుతారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో దాని మీద ఒక టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్‌లో వచ్చేటప్పటికి ఈ ఆరుగురు ఎవరైతే వచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఉండరు. అలాగే కెప్టెన్ కూడా ఉండరు. అలాగే ఇమాన్యుల్ కూడా ఉండరు. వీళ్ళిద్దరూ లేకుండా అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఆరుగురు, వీళ్ళు 8 మంది అయితే ఈ నామినేషన్‌లో ఉండరు. వీళ్ళకి ఒక టాస్క్ పెట్టడం జరిగింది. టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో ఒక బాల్ వస్తుంది. ఈ బాల్ వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆ బాల్‌ని పట్టుకోవాలి. పట్టుకుని హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఒకరికివ్వాలి. వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారు. వాళ్ళలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఈ బాల్ ఇచ్చిన వ్యక్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఉంటుంది. ఫస్ట్‌గా మాధురి గెలిచి రీతుకి బాల్ ఇవ్వటం జరిగింది. రీతు రావటంతోనే భరణిని నామినేట్ చేయడం జరిగింది. భరణిని ఎందుకు నామినేట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా కూడా నన్నే రాము నేను కెప్టెన్సీ టాస్క్‌లో ఉన్నప్పుడు నువ్వు రాముకు సపోర్ట్ చేసావు, నాకు సపోర్ట్ చేయలేదు. గతంలో కూడా ఒక టాస్క్ ఆడినప్పుడు చేతులు పట్టుకుని మరీ చెప్పావు, నాకు సపోర్ట్ చేస్తున్నావు, ఏ విషయంలో కూడా నువ్వు సపోర్ట్ చేయలేదు, నువ్వు మాట తప్పావంటూ కూడా భరణిని రీతు అనటం జరిగింది. అయితే దానికి నేను మాట తప్పలేదు. ఆ రాము నువ్వు ఉంటే నేను పక్కాగా రాముకే సపోర్ట్ చేస్తాను, నీకు తర్వాత చేస్తానంటూ చెప్పినా కూడా రీతు వినే పరిస్థితుల్లో లేదు. అయినా కూడా నీకు ఎప్పుడు న్యాయమే చేశాను, అన్యాయం చేయలేదంటూ కూడా భరణి డిఫైన్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా రీతు వినే పొజిషన్ లేదు. సెకండ్ వచ్చేప్పటికి దివ్యాని నామినేట్ చేసింది. మాధురి గారు వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఫుడ్ మేనేజర్గా నువ్వేం చేయట్లేదు, అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళతో వంట వండించి వీళ్ళంతా టిఫిన్‌కి ఇబ్బంది పడుతుంటే నువ్వు వెళ్ళిపోయి హాయిగా చూస్తున్నావు తప్ప నీ యాక్టివిటీ ఏం చేయలేదు. అందువల్ల వీళ్ళు ఫుడ్‌కి ఇబ్బంది పడ్డారు. మార్నింగ్ జరిగిన విషయం మీద నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ కూడా చెప్పింది. దానికి కూడా దివ్య డిఫైన్ చేసుకోవడం జరిగింది. అయితే మాధురి వచ్చి వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి. అందులో భరణిని సేవ్ చేసింది, దివ్యాని అయితే నామినేట్ చేసింది. దివ్యాని నామినేట్ చేయడానికి గల కారణాలు కూడా చెప్పింది. మేము బిగ్ బాస్ హౌస్‌లో కొత్తగా వచ్చాం. వచ్చినప్పటి దగ్గర నుంచి అందరూ మాతో కలుస్తున్నారు, మింగిల్ అవుతున్నారు. బట్ దివ్య ఒక్కతే భరణి వెనకాల తిరుగుతూ భరణి షాడోలా ఉంటున్నావు, నువ్వు మాతో కలిసే అవకాశం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దివ్య కూడా గట్టిగానే ఫైట్ చేసింది. అంతలో దివ్య వెళ్తూ కూడా నేను ఆనెస్ట్‌గా ఆడుతున్నాను, నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు హౌస్‌లోంచి వెళ్ళినా కూడా తలెత్తుకుని వెళ్తాను తప్ప నేను ఎవరికీ లొంగే అవకాశమే లేదు. అలాగే నాకు యాటిట్యూడ్ అన్నారు, నా యాటిట్యూడ్ నా వరకే ఉంటుంది తప్ప హౌస్‌లో ఏముండదు అంటూ కూడా దివ్య తనకు తాను డిఫైన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇక రాముతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వరకు చూశారు భరణి ఆట, నెక్స్ట్ నుంచి వస్తారు జర దేకో, భరణి కొడితే అలా ఇలా ఉంటుందేమో అనుకుంటారు, ఈసారి చూడండి అంటూ కూడా భరణి చెప్పాడు. గతంలో కూడా భరణి ఒక మాట అన్నాడు, ఆట ఆడితే ఎలా ఉంటుందో నేను ఆట ఆడితే గేమ్ ఆడితే చూపిస్తాను అంటూ. చూపిస్తాను అంటూనే 36 రోజులు గడిచిపోయింది. ఎక్కడ చూపిస్తారు, ఏం చూపిస్తారో ఆట. ఇది కంపల్సరీ భరణిని చూసేవాళ్ళు కానీ భరణిని అభిమానించే అభిమానులు కానీ చూసుకోవాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు, గేమ్లో నెల రోజులు ఆట అయింది, ఇంకో 2 మంత్స్ ఉంటే గేమ్ కూడా అయిపోతుంది. నేను చూపిస్తాను, ఆట చూపిస్తాను, తర్వాత చూపిస్తాను, నాతో పెట్టుకుంటే మసి అయిపోతారు, మాడిపోతారు, ఇటువంటి డైలాగులు చెప్పేవాళ్ళు గేమ్ ఆడరు. బట్ భరణి జాగ్రత్తగా ఆడితేనే ఆడియన్స్ మిమ్మల్ని నమ్ముతారు. అయేషా ఒక మాట్లాడుతూ ఏమందంటే, గేమ్లో చాలా బాండింగ్స్ ఉన్నాయి. అది రీతు, డిమాను, అలాగే భరణి, దివ్య, అలాగే సంజన, ఎమాన్యుల్, తనూజ, కళ్యాణ్, వీళ్ళ మధ్య బాండింగ్ ఉన్నాయి. ఈ బాండింగ్ను బ్రేక్ చేస్తే తప్ప మనం ఆట ఆడలేము. ఎందుకంటే ఈ బాండింగ్లో ఇరుక్కుంటే వాళ్ళు ఎప్పుడైనా గేమ్లోకి వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ బాండింగ్ని నేను బ్రేక్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది అయేషా. ఇక సెకండ్ వచ్చేటప్పటికి నామినేషన్ వచ్చేటప్పటికి గౌరవ్ ఏదైతే ఉన్నారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గౌరవ్ బాల్ పట్టుకున్నాడు. బాల్ పట్టుకుని సంజనాకి ఇవ్వడం కూడా జరిగింది. సంజన రాముని నామినేట్ చేయడం జరిగింది. రాముని ఎందుకు నామినేట్ చేశారంటే, రాము సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వంతా రాంగే ఆడావు, నీకు హ్యుమానిటీ లెవెల్స్ లేవు. ఎందుకంటే బెటర్ టాస్క్ ఉన్నప్పుడు భరణి కానీ వీళ్ళంతా తీసుకెళ్ళి కింద పడేస్తున్నారు. ఒక హ్యూమన్ బీయింగ్గా హ్యుమానిటీ ఏది, ఆడవాళ్ళని తీసుకెళ్ళి కింద పడేస్తున్నప్పుడు నువ్వేం చేసావు? ఒక కెప్టెన్గా కాకుండా హ్యుమానిటీగా ఒక మనిషికి ఆలోచించు. మగవాళ్ళందరూ ఆడుతూ ఆడవాళ్ళని కింద పడేస్తున్నారు, నువ్వేం ఆలోచించావు? అలాగే నాకు హెల్త్ బాగానప్పుడు, సిక్ అయినప్పుడు నన్ను పక్కన పెట్టావు, నా బెడ్షీట్ తీసే ఓపిక కూడా నాకు లేదు. అలాంటప్పుడు నువ్వు భరణిని సపరేట్ గదిలో తీసుకెళ్ళి అట్టు పెట్టావు, నువ్వు భరణికి షాడోగా ఉంటున్నావు, అందువల్ల నిన్ను నామినేట్ చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు.
అయితే దానికి రాము కూడా గట్టిగానే డిఫైన్ చేసుకున్నాడు. నేను హౌస్‌లో అందరి సభ్యుల్ని అడిగాను. భరణి గారికి ఇలా బాలేదు. భరణి గారికి బాగోవటం వల్లే ఆయన షోల్డర్ పెయిన్ ఉంది కాబట్టే ఆయనకి సెపరేట్ అడగటం జరిగింది. అప్పుడే ఆయనకి బెడ్ కేటాయించడం జరిగింది. నేను ఎవరి షాడోలో బతకటం లేదంటే సంజన దానికి కూడా అడిగింది. నన్ను అడగలేదు. నన్ను అడుగుంటే నేను కూడా అడిగేవాడిని అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక సెకండ్ వచ్చేటప్పటికి సంజన భరణిని నామినేట్ చేయడం జరిగింది. భరణిని ఎలా చేసిందంటే నేను మిమ్మల్ని అనకూడదు. అయినా కూడా అంటున్నాను. మీరు కంపల్సరీ ఆట ఆడట్లేదు. మీరు వేరే వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. అలాగే గోండా అంటూ ఒక పెద్ద పదం వాడేసింది. మీరు అందరితో ఆడిస్తున్నారు. రాము కానీ తర్వాత దివ్య కానీ వెనకాల ఉండి అండర్ ప్లే ఆడిస్తున్నారు. మీరు డైరెక్ట్గా ఆడట్లేదు గేమ్ అంటూ కూడా సంజన చెప్పడం జరిగింది. దానికి భరణి ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు. హ్యుమానిటీ గురించి కానీ అలాగే ఒకరు షాడోగా ఆడటం అనే దాని గురించి కానీ మీరు మాట్లాడకూడదు సంజన గారు. ఎందుకంటే మీరు హౌస్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ మీరు వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చడానికి హెల్ప్ చేసింది నేను ఒక్కడనే. నాతో పాటు నలుగురు ఉన్నారు. మీరు రావడానికి నేను ప్రధాన కారకుడిని. అటువంటిది ఏ విషయం లేకుండా నన్ను ఎలా అంటారు? అలాగే ఆ విషయంలో కూడా నేను హౌస్‌లోకి వచ్చినప్పుడు కూడా అందరు వ్యక్తుల్ని కనుక్కున్న తర్వాతే నా షోల్డర్ పెయిన్ ఉంటే వచ్చాను. నేను ఒక్కడిని కావాలని చేయలేదంటూ కూడా భరణి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ భరణి చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. సంజన అయితే కామ్‌గా మాట్లాడుతుంది. సంజన ఒక మాట అంది. నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే మొదటి పేజ్ నుంచి మాట్లాడతానంటే చేయండి, ఓపెన్ చేయండి, నాకు ప్రాబ్లం లేదంటుంది. అయితే ఒక ఆడవాళ్ళు బెడ్ గేమ్ ఆడినప్పుడు అలా ఎందుకు తోశారు? శ్రీజాని ఎందుకు తోశారంటూ కూడా సంజన అడగటం జరిగింది. అయితే ఇక్కడ మాధురి కలగజేసిన ఒక మాట ఉంది. మగవాళ్ళతో ఆడలేనప్పుడు ఎందుకు ఆ గేమ్‌లోంచి క్విట్ అయ్యండి. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వచ్చారు? ప్రతిదానికి మేము ఆడలేము అంటున్నారు. ఇప్పుడు ఆడుతున్నారు కదా! ఇప్పుడున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన ముగ్గురు ఆడవాళ్ళు సింగంలాగా ఆడపుల్లలాగా ఆడుతున్నారు. మీకెందుకు ఆడటానికి ప్రాబ్లం అంటూ కూడా మాధురి ఒకరిని సేవ్ చేయాలి. ఒక రాముని కానీ భరణిని కానీ. భరణిని సేవ్ చేసింది. రాము అయితే నెక్స్ట్ నామినేషన్ చేసింది. గౌరవ్ గెలిచి ఆయేష అడిగింది. ప్రతిసారి నువ్వు 2 సార్లు గెలిచావు కాబట్టి హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 ఉన్నారు కాబట్టి ప్రతి వారికి ఒక అవకాశం ఇవ్వాలంటూ చెప్పడంతో ఆయేషకి బాల్ ఇచ్చాడు. ఆయేష తీసుకెళ్ళి సుమన్ శెట్టికి బాల్ ఇవ్వడం జరిగింది. అయితే సుమన్ శెట్టి ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆయేష ఒక్కరిని సేవ్ చేయాలి. అయితే సుమన్ శెట్టి రావడంతోనే తనూజాని నామినేట్ చేయడం జరిగింది. తనూజాని ఎందుకు నామినేట్ చేశాడు అన్నదానికి ఏంటంటే తనూజ పద్దానికి నువ్వు ఎమోషన్ అవుతున్నావు, పద్దానికి ఏడుస్తున్నావు, ప్రతి విషయంలోనూ నీ మీద నాకు ఎట్లాగే కంప్లైంట్ ఉందో అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని విషయాలు జరిగినాయి. ఆ విషయంలో ప్రతిదానికి నువ్వు టేబుల్ దగ్గరికి ఏడుస్తున్నావు. ఈ విషయాన్ని నేను చూశాను. మనం చిన్న విషయాలు టేబుల్ దగ్గర మాట్లాడుకునే విషయాలు నువ్వు నామినేషన్ దాకా తీసుకొచ్చావు. ఇది నీ అసలు రంగు అంటూ కూడా తనూజ సుమన్ శెట్టిని అనటం జరిగింది. ఏదేమైనా కూడా నామినేషన్లో సుమన్ శెట్టి తనూజ నామినేట్ చేశాడు. సెకండ్ వచ్చేటప్పటికి సంజన నామినేట్ చేశాడు. సంజన ఎందుకు నామినేట్ చేశాడంటే మీరు ప్రతి హౌస్‌లో దొంగతనాలే కాదు, ఏది జరిగినా ఎవరు నామినేట్ చేసినా ఎవరికి ఏం జరిగినా కూడా మీరు నవ్వుతూ ఉన్నారు. మీ నవ్వు నాకు నచ్చట్లేదు. ఇట్లా నవ్వటం వల్ల చాలా ప్రాబ్లం వస్తుందంటూ కూడా సంజన నామినేట్ చేశాడు. అట్లా నామినేట్ చేసినప్పుడు కూడా సంజన నవ్వుతూనే ఉంది. సో ఇక ఆయేషా వచ్చి వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి సంజనాని సేవ్ చేసింది. నామినేషన్ వచ్చేటప్పటికి తనూజానే నామినేట్ చేసింది. తనూజాని ఎందుకు చేసింది, అసలు కారణం ఏంటంటూ కూడా ఆయేషా చెప్పింది. ఇప్పుడు వరకు కూడా మేము బయట నుంచి వచ్చాం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వచ్చాం. అయితే తనూజ నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఎమోషనల్ అవుతూనే ఉన్నావు, ప్రతిదానికి ఏడుస్తున్నావు అంటూ హాట్‌స్టార్‌లో చాలా సీరియల్స్ ఉన్నాయి. ఆ సీరియల్స్ అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఎందుకు హౌస్‌లో నువ్వు ఒక సీరియల్ క్రియేట్ చేయటం అంటూ కూడా తనూజకు ఒక సెటైర్ అయితే వేయటం జరిగింది. నువ్వు నాన్న అంటూ తిరుగుతున్నావు. అలాగే ఈ నాన్న నీకేమన్నా సొంత నాన్న? భరణి ఏమన్నా సొంత నాన్న? ఎందుకు ఈ ఎమోషన్ నువ్వు తీసుకెళ్తున్నావు? గేమ్‌లో ఇది రియాలిటీ షో. అలాంటప్పుడు ఈ నాన్న ఎమోషన్స్ ఎందుకు? ఒకవేళ నువ్వు నేను గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తే భరణి గారు నీకు సపోర్ట్ చేస్తాడు కానీ నాకు చేయడు. అందువల్ల ఈ బాండింగ్స్ ఏదో ఉన్నాయో ఇది ఇమ్మీడియట్గా కట్ చేసుకోండి. లేకపోతే మీ వల్ల మాకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆయేషా తనూజకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వార్నింగ్ లాంటిది అని చెప్పుకోవచ్చు. అయితే తనూజ దానికి కూడా డిఫైన్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే నేను భరణి గారిని ఎక్కడ కొన్ని సందర్భాలను హెల్ప్ అడిగాను తప్ప అన్ని సందర్భాల్లో అడగలేదు. ఆయన కూడా నాకు హెల్ప్ చేయలేదు అంటూ కూడా తనూజ చెప్పింది. అయితే భరణి మధ్యలో లేచి నన్ను అన్నయ్య అన్నా లేకపోతే నాన్న అన్నా అంతవరకు కొంతవరకు బాండింగ్ ఉంటుందేమో తప్ప గేమ్లో నా గేమ్ ఎక్కడికి కూడా పోదు, నా గేమ్ నేనే ఆడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే భరణి ఇక్కడ లేచి ఎందుకు అన్నాడు అంటే గతంలో నాగార్జున గారు కూడా అన్నారు, రేలంగి మాయలాగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నావు, నీలో అసలైన ఒరిజినల్ ఆట ఏదో బయటికి రాలేదు భరణి, నువ్వు బాండింగ్స్ మధ్యలో ఇరుక్కుపోయావు, నువ్వు ఎప్పుడైతే బాండింగ్ నుంచి బయటకు వస్తావో అప్పుడే నీ ఆట కనపడుతుందంటూ వార్నింగ్ ఇస్తే ఇప్పటికీ భరణి రిలీజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. గతంలో కూడా నాన్న అంటూ రోజుకి 50 సార్లు అనే తనూజ ఇప్పుడు భరణి గారు అనటం కూడా జరుగుతుంది. అయితే ఆల్మోస్ట్ మనం చూస్తూ వస్తున్నాం 4-5 రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య బాండ్ అయితే కట్టయింది. ఆవిడ నాన్న అంటలేదు, భరణి గారు అంటుంది. ఇక బిగ్
బిగ్ బాస్ వచ్చి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పిలిచి, కళ్యాణ్ నువ్వు డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఒక్కరిని డైరెక్ట్ నామినేట్ చేసే అవకాశం, ఎలిమినేట్ చేసే అవకాశం ఒకటి ఉంది అంటే అతను ఆలోచించుకుని రాము పేరు చెప్పడం జరిగింది. గతంలో సంచాలకుగా ఉన్నప్పుడు నీ డెసిషన్ నాకు బాగాలేదు, బెడ్ టాస్క్ విషయంలో కానీ గతంలో కానీ ఉన్నప్పుడు బాగాలేదు, నువ్వు సింగిల్గా డెసిషన్ తీసుకోలేదు, నువ్వు స్ట్రైట్గా చెప్పలేదంటూ కూడా కళ్యాణ్ అతను చెప్పడం జరిగింది. అయితే రాము దానికి డిఫైన్ చేస్తూ నేను సంచాలకుగా ఉన్నప్పుడు ఇద్దరున్నారు, నేను ఒక్కడే కాదు, నువ్వు అతన్ని అడగకుండా డైరెక్ట్గా నన్ను అంటావు కాబట్టి నేను ఆడే విధానం నీకు నచ్చలేదు కాబట్టి ఓకే పర్లేదు నేను ఓకే చేసుకుంటాను అంటూ కూడా రాము చేసుకున్నాడు. అంటే రాము కూడా డైరెక్ట్ నామినేషన్కి వెళ్ళిపోయాడు అనమాట కెప్టెన్ త్రూ. మాధురిను సంజన మాట్లాడుకుంటూ అయేషా తనూజ మీద అన్న మాటలు కరెక్టా కాదా అంటే సంజన కూడా దానికి కరెక్ట్గా చెప్పింది. నేను సీరియల్ యాక్ట్ చేస్తూ ఉంటాను, సినిమాలు యాక్ట్ చేస్తూ ఉంటాం, తనూజ సీరియల్ యాక్ట్ చేస్తుంది, ఆ ఏడుపు ఎంత గోలంతా కంటెంట్ క్రియేట్ చేయడానికే తప్ప పెద్ద ఎమోషన్ ఏం లేదు, ఇవన్నీ కంటెంట్ క్రియేట్ చేయడానికి చేసే ట్రిక్సే తప్ప పెద్ద గేమ్ ఏం లేదు అంటూ కూడా ఇద్దరు జరిగింది. అలాగే సంజన మాధురిని నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరమే ఫ్రెండ్స్, హౌస్లో ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు నా ఫ్రెండ్షిప్ వదలొద్దు అంటూ మాధురిని చేపట్టుకోవడం కూడా జరిగింది. అందులో ఏదో బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేశాడు, సంజన మాధురిని పెద్ద కేకలు వేసుకుంటూ కూడా ప్రోమో రిలీజ్ చేశారు. ఇది బిగ్ బాస్ మీద నా రివ్యూ. అలాగే బిగ్ బాస్ హౌస్లో మీకు ఎవరు నచ్చారు, ఎవరు ఆట బాగాలేదు అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.